మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో ఈరోజు రథసప్తమి సందర్భంగా అందరూ టెంపుల్స్కి వస్తూ ఉంటారు. మరి ఈ రోజు మన కందుకూరులో జనార్దన స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం వచ్చాము. సో ఇక్కడ లోపలైతే భక్తులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, వాళ్ళ స్టైల్ ఏంటో ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరెంట్స్? శ్రీనివాసులు. సార్ ఈ రోజు రథ సప్తమి కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు? మేము ఇంట్లో అన్ని తలస్నానాలు జిల్లేడి ఇవన్నీ చేసుకొని అంతా పొంగలి అలాగే. అంటే ఆ జిల్లేడు అంటూ ఉంటది, ఎలా పూసుకున్నారు సార్ జిల్లేడు? జిల్లేడి తల మీద భుజాల మీద అలాగా. ఎన్ని పెడతారు? 3 సార్లు. 3 సార్లు పెట్టేసి పోసుకుంటారు. తర్వాత అంతే, స్నానం చేసి పొంగల్ పెట్టుకొని దేవుడికి మళ్ళీ గుడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు మణికంఠ. సార్ ఈ రోజు రథ సప్తమి సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మరి మీరు ఎలా చేసుకుంటున్నారు? ఈరోజు రథసప్తమి ఎట్లా ఏంటంటే మెయిన్ వచ్చి తలస్నానం చేస్తారు, తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరేంటి? నా పేరు సీతారామయ్య అండి. సార్ ఈ రోజు రథ సప్తమి సందర్భంగా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మేము ఉదయాన్నే లేచి ఒంటికి నూనె పట్టించి స్నానం చేసే ముందు జిలేడాకు చిక్కుడాకు తల మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని, మోకాళ్ళ మీద పెట్టుకొని ఒక స్తోత్రం చదివి తలార స్నానం చేసి చేస్తున్నాను. అలా ఎందుకు సార్ అలా జిల్లెడాకులు పెట్టుకుని ఎందుకు అలా ఎందుకు అలా పెట్టుకోవటం వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దానివల్ల థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు సుశీల. మేడం ఈ రోజు రథ సప్తమి సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. కొంతమంది ఇంట్లో చేసుకుంటారు, కొంతమంది టెంపుల్ కూడా వస్తారు. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం? మేము ఇంట్లో చేసుకున్నాము, గుడికి వచ్చాము, దేవుని దర్శించుకోవాలి. అంటే ఈ రోజు ఎలా చేస్తారు మేడం? ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు కూడా చెప్పరా? రాసి అంటే దేవుళ్ళు అందరి దగ్గర అన్ని గుళ్ళకి వెళ్తారు వాళ్ళు రథసప్తమి అంటే. అందరి దగ్గర దగ్గరికి వచ్చి పోతుంటాం. ముగ్గులు వేసారు మేడం? వేసాము, ఇంటి దగ్గర వేసింది. థ్యాంక్ యూ మేడం. మరి ఈ రోజున తెల్లవారున లేచి ప్రతి ఒక్కళ్ళు తలస్నానాలు అయితే చేస్తారు. ఆ తర్వాత జిల్లెడాకులతో స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు. ఇది చేసిన తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు అంత ప్రత్యేకత అన్నమాట. సో మన ఒంట్లో ఎలాంటి ఉన్నా కూడా అవి పోతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు టెంపుల్స్కి అయితే చాలా మంది వచ్చారు. మరి ఈరోజు ఒక ప్రత్యేకంగా భావిస్తారనమాట. సో బెల్లం పాయసము, అందరూ బెల్లం పాయసం చేసుకొని చాలా వరకు అయితే ఈరోజు ఇళ్లలోనే సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే ఇంట్లోనే పూజలు చేసుకొని సో రథం ఎక్కువ వేస్తుంటారు. మీరు గమనించినట్లయితే ఈ రోజు ప్రతి ఒక్క ఇంటి దగ్గర రథాల ముగ్గులతో అయితే కలకలలాడుతూ ఉంటాయి అనమాట. సో మీరు గమనించినట్లయితే ఈ రోజు వీధి చూడండి, ప్రతి ఒక్క వీధిలో రథాలు అయితే ఎలా వేస్తారో సో ఆ విధంగా అయితే ముగ్గులు వేయడం సో చాలా కలకలలాడుతుంది. ఎందుకంటే రథ సప్తమి అంటే రథాలను తీసుకువెళ్తూ, అంటే మనకి తెలిసిందే సూర్యుడు ఈరోజు. మీరు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మనకి ప్రతిరోజు సో మంచు వస్తుంది అనమాట. సో 8 అవుతున్న 9 వరకు కూడా మంచు అలానే ఉంటుంది. బట్ ఈ రోజు 6:30కే అసలు మంచు కూడా లేదు. బయటకు వస్తే సూర్యుడు అలానే వచ్చేసారనమాట. సో అసలు మంచు లేదు, ఏమీ లేదు. సో ఈ రోజు ఎండ కూడా కొంచెం బాగా ఉంది. సో ఇలాంటి రోజు మార్నింగ్ 6:30కే మనం సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరి చూసారు కదండి, ఈ రోజు రథ సప్తమి సందర్భంగా ప్రతి ఒక్కరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. కొంతమంది టెంపుల్స్కి వస్తారు, కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు. మ్యాక్సిమం ఈ రోజు అయితే ఎక్కువ ఇళ్ల దగ్గర చేసుకుంటారని చెప్పేసి మేమైతే విన్నాము. సో చెప్తూ ఉంటే విన్నాము. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమార్.